అందరికీ నమస్కారం. ఈరోజు మనం చరిత్ర పుటల్లో కలిసిపోయిన ఒక మహాద్భుత నాగరికత గురించి తెలుసుకోబోతున్నాం. అదే సింధు లోయ నాగరికత. వాళ్ల కథ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో పదండి చూద్దాం. మనం మాట్లాడుతున్నది సుమారు 4500 ఏళ్ల క్రితం నాటి కాంస్యయుగం గురించి. ఆ కాలంలోనే పక్కా ప్లానింగ్తో, గ్రిడ్ లాంటి వీధులతో, అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టంతో నగరాలు కట్టారంటే వాళ్ల జీవనశైలి ఎంత ఉన్నతంగా ఉండేదో కదా. సరే, మరింకెందుకు ఆలస్యం? ఇంత విశాలమైన, అత్యంత అభివృద్ధి చెందిన ఆ సమాజం వదిలివెళ్లిన శిథిలాల గుండా మన అన్వేషణ మొదలుపెడదాం. వాళ్ల నగరాలు మనకేం కథలు చెప్తాయో విందాం. మన ఈ అన్వేషణలో మొదటి మజిలీ మొహెంజో దారో. ఇది ప్రాచీన ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటి. ఈ పేరుకర్థమేంటో తెలుసా? మృతుల దిబ్బ. మరి ఇంత పెద్ద నగరానికి గుండకాయలాంటి ఒక అద్భుతమైన నిర్మాణముంది. అది వాళ్ల ఇంజనీరింగ్ తెలివితేటలకు, వాళ్ల సామూహిక జీవనానికి ఒక నిలువుడ్డద్దం లాంటిది. ఇంతకీ అదేంటయ్యుంటుంది? ఇదే ఆ మహాస్నానవాటిక. ఇదేదో సరదాగా ఈత కొట్టే స్విమ్మింగ్ పూల్ కాదు. వాళ్ల సామూహిక, మతపరమైన కార్యక్రమాలకు ఇదొక కేంద్రబిందు అయ్యుండొచ్చు. దీని నిర్మాణంలో వాళ్ల నైపుణ్యం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. నీళ్లు లీకవ్వకుండా తారుపూత, నీటిని ఫ్రెష్గా ఉంచడానికి ఒక అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్. వాళ్ల టెక్నాలజీ మామూలుగా లేదు మరి. సరే, కట్టడాలు ఇంత గొప్పగా ఉన్నాయి. మరి వాళ్ల ఆలోచనలు, నమ్మకాలు ఎలా ఉండేవి? అసలు వాళ్లని ఎవరు పరిపాలించారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి మొహెంజోదారోలో దొరికిన కొన్ని ముఖ్యమైన కళాఖండాలను చూద్దాం. మనం చూడబోయే మొదటి ఆధారం ఈ పశుపతి ముద్ర. ఇది చూడటానికి చాలా చిన్నదే కావచ్చు, కాని ఇది వాళ్ల ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఒక పెద్ద కిటికీని తెరుస్తుంది. పశుపతి అంటే జంతువులకు అధిపతి. ఈ ముద్ర మధ్యలో యోగ ముద్రలో ఉన్న ఆకారాన్ని, దాని చుట్టూ ఉన్న జంతువులను గమనిస్తే చాలామంది చరిత్రకారులు దీన్ని హిందూ దేవుడైన శివుడి యొక్క ఆదిమ రూపంగా భావిస్తున్నారు. దీన్ని బట్టి వాళ్ల ఆధ్యాత్మిక విశ్వాసాలు ఎంత లోతైనవో అర్థం చేసుకోవచ్చు. సరే, మరి ఇంత పెద్ద నాగరికతను నడిపించింది ఎవరు? ఈ ప్రశ్నకు మనల్ని దగ్గరకు తీసుకెళ్లేదే ఈ కళాఖండం. దీన్ని పూజారీ రాజు విగ్రహం అంటారు. దాని పేరులోనే ఒక పెద్ద మిస్టరీ దాగుంది. అసలు వాళ్లని పాలించిందెవరు? ఒక పూజారా, లేకొక రాజా, లేదంటే మత, రాజకీయ అధికారాలు రెండూ ఉన్న ఒక్క వ్యక్త? ఈ విగ్రహం మనకు సమాధానాల కన్నా ఎక్కువ ప్రశ్నలనే మిగులుస్తుంది. వాళ్ల పాలనా వ్యవస్థ ఎలా ఉండేదన్నది ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యమే. ఓకే, ఇప్పుడు మొహెంజోదారో నుండి మన ప్రయాణాన్ని చన్హుదారో వైపు తిప్పుదాం. ఇది మొహెంజోదారోలాగా ఒక అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ కాదు. ఇదొక తయారీ కేంద్రం, ఒక స్పెషల్ పర్పస్ కోసం కట్టిన నగరమన్మాట. ఈ రెండింటి మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొహెంజోదారోలో బలమైన కోటగోడలు, ఒక అధికార కేంద్రం ఉన్నాయి. కాని చన్హుదారోలో అలాంటి రక్షణ గోడలే లేవు. ఎందుకంటే దీని ఉద్దేశ్యం యుద్ధం కాదు, ఉత్పత్తి, వ్యాపారం. ఒక మాటలో చెప్పాలంటే చున్హుదారో ఆ కాలం నాటి ఒక ఇండస్ట్రియల్ హబ్. అక్కడి వీధుల్లో ఎక్కడ చూసినా పూసలు, ముద్రలు, పిల్లల ఆటబొమ్మలు తయారుచేసే కళాకారుల సందడి వినిపించేదట. ఇది సింధులోయ నాగరికతకు అసలైన మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్. తయారీ చూసాం, మరి ఆ వస్తువులను బయట ప్రపంచానికి అమ్మాలి కదా. అంటే వర్తకం సంగతేంటి? దానికోసం మనం వెళ్లాల్సింది లోథాల్కి. సింధులోయను మిగతా ప్రపంచంతో కలిపిన ఒక గేట్వే ఇది. లోథల్ సక్సెస్కి దాని లొకేషనే ఒక పెద్ద ప్లస్ పాయింట్. నేటి గుజరాత్లో సబర్మతీ నది ద్వారా ఇది నేరుగా అరేబియా సముద్రానికి కనెక్ట్ అయి ఉండేది. ప్రపంచంతో వాణిజ్యం చేయడానికి ఇంతకంటే మంచి చోటు ఇంకేముంటుంది? లోథాల్ వాళ్ల విదేశీ వాణిజ్యానికి గుండెకాయలాంటిది. ఎందుకంటే ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ డాక్యార్డ్ను నిర్మించారు. సముద్రపు అలల శక్తిని ఉపయోగించుకుని వాళ్ల ఓడలను సుదూర ప్రాంతాలైన మెసపటేమియా దాకా పంపగలిగారంటే అది వాళ్ల ఇంజనీరింగ్ ప్రతిభకు ఒక పెద్ద నిదర్శనం. సో, ఇప్పటిదాకా మనం చూసిన ఈ ప్రయాణంలో ఏమర్థమైంది? సింధులోయ నాగరికత వాళ్ల కాలం కన్నా ఎంతో ముందున్న ఒక అడ్వాన్స్డ్ సొసైటీ. పక్కా ప్లానింగ్తో కట్టిన నగరాల నుండి వాళ్ల కళాఖండాల వరకు, అంతెందుకు గ్లోబల్ ట్రేడ్ వరకు
వాళ్ల తెలివితేటలు ప్రతిచోటా కనిపిస్తాయి. అయితే ఇంత గొప్ప నాగరికతేమైపోయింది? శతాబ్దాలపాటు వర్ధిల్లిన వాళ్ళు ఉన్నట్టుండే ఎందుకు మాయమైపోయారో? ఈ ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళు వదిలివెళ్లిన ఆ నిశ్శబ్ద నగరాల్లోనే ఇంకా దాగి ఉన్నాయి.